ఓటు వేయడానికి సొంతూళ్లకు వెళ్లారు. ఓటు వేసి తిరిగి హైదరాబాద్ వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. ఏకంగా 6 సజీవ దహనమయ్యారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరుపేట మండలం ఈవూరుపాలెంలో టిప్పర్ ప్రైవేటు బస్సు ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 2 డ్రైవర్లతో పాటు మొత్తం 6 సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. వెనకాల మంట ఉంది. అదొకటే బాపట్ల జిల్లా చినగంజం నుంచి పచ్చూరు చిలకలూరుపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరిలో చినగంజం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమైన వారే. అర్ధరాత్రి 1:30 సమయంలో చిలకలూరుపేట మండలం ఈవూరుపాలెంలో వచ్చేసరికి ఎదురుగా కంకరతో వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టింది. క్షణాల్లో టిప్పర్ కు మంటలు రేగి ఆపై వేగం తీవ్రత దృష్ట్యా బస్సుకు మంటలు వ్యాపించాయి. చిలకలూరుపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఇందులో 6 సజీవ దహనమైన ఘటన ఇక్కడ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, చెప్పండి. అయితే అక్కడ ప్రస్తుతం 6 అయితే సజీవ దహనం అయ్యారు. ఇంకా 20 మందికి పైగా గాయాలు పాలైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వారి ఆరోగ్య స్థితి ఎలా ఉంది? నిలకడగా ఉందా, లేకపోతే అత్యంత విషమంగా ఎవరి పరిస్థితి అయినా ఉండడం జరిగిందా? ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించినటువంటి అంశంలో పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం పోలీసు అధికారులతో మాట్లాడదాం. సార్, ప్రమాదం అసలు 2 ట్రావెల్లో ఉన్నాయా? ఆగిన దాన్ని బస్సు గుద్దటం జరిగింది? 2 మూమెంట్లోనే ఉన్నాయి. మూమెంట్లో ఉండగానే గుద్దుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ప్రమాదంలో మీ అంచనాలో ఎంతమంది గాయాలు పాలైనట్టు గుర్తించారు? మొత్తం బస్సులో 42 మంది ఉన్నారు. దాంట్లో బస్సులో ఉన్న వాళ్ళు 5 చనిపోయారు. 29 మంది గాయాలైనవి. వాళ్ళు గుంటూరు జీజీహెచ్ మరియు రమేష్ హాస్పిటల్, ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు. ప్రమాదానికి అసలు ప్రధానంగా బస్సుకు సంబంధించినటువంటి డ్రైవర్ నిర్లక్ష్యం అంటున్నారు. అది నిజమేనా సార్? అది దర్యాప్తులో తేలాలి. ఇంకా పూర్తిగా వాళ్ళ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్లు, తర్వాత మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ రిపోర్టు, ఎలా జరిగింది, వాటర్ ట్యాంక్ బ్రేక్ అయిందా, డీజిల్ ట్యాంక్ ఎలా బ్రేక్ అయింది, ఏంటి, ఎక్కడ గుద్దుకుంటాను, ఇవన్నీ ఫర్దర్ బస్సు మొత్తం కూడా పూర్తిగా దగ్గర ఉందంటే కంపల్సరిగా ఇలాంటి ప్రమాదాలు గతంలో జరిగాయి. ఇప్పుడు ఇట్లా జరగడానికి కారణం ఏదనుకోవచ్చు? అంటే చూస్తుంటే ట్యాంకర్ పగిలినట్టుగా కనిపిస్తుంది. దాంట్లో ఉన్న డీజిల్ వచ్చి ఈ యాక్సిడెంట్లో ఫైర్ అయినట్టు మనకు. 2 డ్రైవర్లు చనిపోయారు సార్. ఒకళ్ళ మృతదేహం ఉంది, మరి ఇంకోళ్ళు ఐడెంటిఫై అయింది. 2 టిప్పర్ డ్రైవరు, బస్ డ్రైవరు ఇద్దరు కూడా చనిపోయినట్టుగా ఉంది. దాంట్లో టిప్పర్ డ్రైవర్ ఐడెంటిటీ మనకి వచ్చింది. బస్ డ్రైవర్ది తీసుకుంటాం. గాయపడిన వాళ్ళందరూ కూడా ఈ జిల్లాలకు సంబంధించిన వాళ్ళేనా, లేదా పక్క రాష్ట్రాల వాళ్ళు ఎవరన్నా ఉండటం జరిగింది సార్? ఇక్కడ వాళ్ళంతా బాపట్ల, చినగంజాం ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు, బాపట్ల జిల్లా వాళ్ళు. వీళ్ళంతా కూడా హైదరాబాద్ వెళ్తున్నారు. ప్రజెంట్ బస్సుకు కానీ మృతదేహాలను ఎప్పుడు తరలించే అవకాశం? ఇప్పుడంతా పోస్ట్ మార్టం జరగగానే ఇవన్నీ పర్లేదు. థ్యాంక్ యూ. ప్రధానంగా కూడా ఇది పోలీస్ అధికారులు అయితే తమ విచారణకు సంబంధించి క్లియర్గా చెప్తున్నారు. 5 అయితే ప్రమాదంలో స్పాట్లోనే సజీవ దహనమైనట్లు కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు మిగిలినటువంటి వాళ్ళు కూడా గాయాల పాలైన వాళ్ళని దగ్గరలోనే ఉన్నటువంటి ప్రాథమిక చికిత్సా కేంద్రాలకు తరలించాం. కొంతమందిని కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వాళ్ళు ఫోన్గా వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం ప్రమాదం జరిగినటువంటి బస్సు దగ్గర ఉండటం జరిగింది. ప్రస్తుతం బస్సుని మనం ఒకసారి పరిశీలించవచ్చు. క్లియర్గా ఎట్లా ప్రమాదం జరిగింది అనేది. బస్సు వేగంగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో టిప్పర్ కూడా అదే సమయంలో రావడం జరిగింది. ఒకరికొకరు కూడా దీనిలో గుద్దటంతో 2 డ్రైవర్లకు సంబంధించినటువంటి క్యాబిన్లు కూడా ఒక్కసారిగా డాష్ ఇచ్చుకోవడం జరిగింది. 2 డ్రైవర్లు కూడా క్లియర్గా చనిపోయిన సజీవ దహనమైనట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, డ్రైవర్ కు సంబంధించినటువంటి డెడ్ బాడీ ఏదైతే ఉందో, కాలిపోయినటువంటి డెడ్ బాడీ కూడా ఇంకా
క్లియర్ గా అక్కడ మొత్తం ముద్దగా పడిపోయినటువంటి మాంసం ముద్దలాగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దాంతో పాటు ఆ డీజిల్ ఏదైతే టిప్పర్ నుంచి వచ్చినటువంటి డీజిల్ కూడా బస్సు పైకి కింది అది డ్రాప్స్ లాగా చిన్న చిన్న డ్రాప్స్ లాగా పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు ఇక్కడ ఒకటి 6వ నెంబర్ కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ 6వ నెంబరు కూడా ఒక మనిషి చనిపోయినట్టు కూడా గుర్తించడం జరిగింది. మొత్తంగా మాత్రం 5గురు ఇక్కడ చనిపోయినటువంటి పరిస్థితులను అయితే వాళ్ళు గుర్తించారు. మొత్తంగా మృతదేహాలకు సంబంధించినటువంటి మాంసం ముద్దలు అయితే ఇక్కడ పడిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనే విధంగా చెప్పొచ్చు. బస్సు మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు ఇక్కడ కొన్ని అంశాలను మనం గమనించవచ్చు. బియ్యం అవి అంటే కొంతమంది ఈ బస్సులో ట్రావెల్ చేసే వాళ్ళు తమ యొక్క కార్యక్రమాల కోసం వాళ్ళు ఇక్కడే తిని ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఈ బస్సులో ఉన్నారనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారికి సంబంధించినటువంటి ఈ బియ్యం బస్తాలు ఇవన్నీ కూడా చల్లా చెదురుగా పడిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు బస్సుకు సంబంధించి వెనకాల క్యాబిన్ లో 3 మృతదేహాలను కూడా గుర్తించిన పరిస్థితులు ఉన్నాయి. 3 వ్యక్తులు చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా వాళ్ళైతే ఈ ప్రమాదంలో కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దాంతో వెనకాల క్యాబిన్ లో ఈ క్యాబిన్ లో చనిపోయిన వాళ్ళలో 2 పెద్దవాళ్ళు ఉండగా ఒక పాప కూడా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఆ అమ్మాయి వయసు కూడా 8 సంవత్సరాలుగా చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి మృతదేహానికి సంబంధించినటువంటి డెడ్ బాడీ కూడా మనం గమనించవచ్చు. ముద్దలుగా ఇంకా ఎముకలు దానికి సంబంధించి పేగులు కూడా బయటకు వచ్చేసి ముద్దగా పడిపోయినటువంటి డెడ్ బాడీలు, వాటికి సంబంధించి నెంబర్లు కూడా పోలీస్ వాళ్ళు ఐడెంటిఫై చేసి వేయటం జరిగింది. 3 డెడ్ బాడీలు ఒకే చోట అంటే ప్రమాదానికి పక్కనే వాళ్ళకి ఎమర్జెన్సీ డోర్ ఉన్నప్పటికీ వాళ్ళు నిద్రమత్తులో ఉండటంతో అలర్ట్ అవ్వలేకపోయారు. ఇది ఎమర్జెన్సీ డోర్ మనం కూడా చూడొచ్చు. ఎమర్జెన్సీ డోర్ తీసుకొని బయటకు వస్తే ఒకవేళ ఒకళ్ళిద్దరన్నా బతికే పరిస్థితి ఉండేదేమో. కానీ వాళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు నిద్రమత్తులో ఉండటం, అర్ధరాత్రి సమయంలో జరగటం నేపథ్యంలో వాళ్ళు ఐడెంటిఫై చేసుకోలేని బట్టి పరిస్థితుల్లో ఒక్కసారిగా బస్సులో మంటలు కూడా చెలరేగటంతో కూడా వాళ్ళైతే అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నెంబర్ 4 అని వేసినటువంటి ఉన్నటువంటి మృతదేహం ఏదైతే ఉందో ఇది టిప్పర్ డ్రైవర్ కి సంబంధించినటువంటి మృతదేహం లోపల గుత్తిగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే కూడా ఈ డీజిల్ ట్యాంకులు 2 కూడా లీకేజ్ అయిపోవడం, మంటలు చెలరేగటంతో అటు బస్సు ట్రావెల్ కి సంబంధించినటువంటి డ్రైవర్ తో పాటు టిప్పర్ కి సంబంధించినటువంటి డ్రైవర్ కూడా పూర్తిగా సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎవరి నిర్లక్ష్యం ఉంది, ఇటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా లేకపోతే ఏం జరిగింది అనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ప్రమాదానికి కొంచెం ఓవర్ స్పీడ్ తో పాటు డ్రైవింగ్ సంబంధించినటువంటి కొన్ని నిర్లక్ష్యాలు కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇదంతా కూడా ప్రమాదం అయితే డ్రైవర్లు ఇద్దరు ఫాస్ట్ గా వచ్చారంటున్నారు. ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఇది జరిగింది అంటే ఒకవేళ వాళ్ళిద్దరిలో ఎవరైనా మద్యం సేవించడం ఏమైనా జరిగింది అనుకుంటున్నారా? ప్రధానంగా ఈ బస్సు ట్రావెల్ కి సంబంధించినటువంటి డ్రైవర్ పైనే కొంతమంది లోపల ప్రత్యక్షంగా ప్రయాణంలో ఉన్నటువంటి బస్ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు కొంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు డ్రింక్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉందనే విధంగా ఉదయం ఒక యువకుడు కూడా మాట్లాడడం జరిగింది. అతను ఈ బస్సులోనే ప్రయాణించాడు, కాకపోతే సేఫ్ గా తను రీచ్ అయ్యి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. కొంచెం గాయాలయ్యాయి. అతను ప్రాథమిక చికిత్స అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి. అతను మాత్రం చెప్తున్నాడు ట్రావెల్ కి సంబంధించినటువంటి బస్సు డ్రైవర్ ఒక నిర్లక్ష్యమే ఉందనే విధంగా కూడా ఆయన అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే పోలీసుల్ని ప్రస్తుతం మనం అడిగినటువంటి పరిస్థితుల్లో ఇంకా అసలు ఏం జరిగింది, ఎవరు డ్రింక్ లో ఉన్నారా లేదా, లేకపోతే ఓవర్ స్పీడ్ వల్లే జరిగిందా, లేకపోతే బ్రేకులు ఫెయిల్ అవటం జరిగిందా ఏంటనేది కూడా విచారణ చేపడుతున్నాం అనే విధంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి విచారణ కూడా ఈ రోజు వచ్చేటటువంటి అవకాశాలు, దానికి సంబంధించి ఏం జరిగింది అనేది కూడా వాళ్ళు చెప్పేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ప్రత్యక్ష సాక్షులు చెప్తుంది మాత్రం బస్సు ట్రావెల్స్ కి సంబంధించినటువంటి డ్రైవర్ ఒక నిర్లక్ష్యమే ఉందనే విధంగా క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విధంగా కూడా పదే పదే అనేక మంది చెప్తున్నప్పటికీ కూడా ప్రైవేటు ట్రావెల్స్ కి సంబంధించినటువంటి డ్రైవర్లు కానీ యాజమాన్యాలు కానీ చాలా నిర్లక్ష్యమైనటువంటి ధోరణిలో ముందుకు వెళ్ళటాల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అనే విధంగా కూడా స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, హైవేల మీద యాక్సిడెంట్లు అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా బస్సు పూర్తిగా దగ్ధమైపోయి ఇంతమంది ప్రమాదానికి గురవడం కూడా
ట్రావెల్స్ యొక్క నిర్లక్ష్యం, వాళ్ళు స్పీడ్ గా వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేయడం, లేకపోతే బస్సు బయలుదేరేటటువంటి సమయంలో కనీసం పాటించాల్సినటువంటి చర్యలు కానీ చెకింగ్లు కానీ ఇవేమీ లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్టు కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి దానిపైన కూడా దృష్టి పెట్టాలనే విధంగా కూడా ప్రజలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రసన్న. సాయి, అయితే అక్కడ చూసినట్లయితే రోడ్డు కూడా ఒకటే సింగిల్ వే ఉందా, లేకపోతే అక్కడ పక్కన చూస్తే మట్టి రోడ్డు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వారిరువురు ఢీకొనడం జరిగింది అనుకోవచ్చా? అంటే ప్రమాదం అంచనాకు సంబంధించి ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈపూరు డొంక రోడ్డు, ఇప్పుడు రోడ్డు అయితే నిర్మాణం జరుగుతుంది. ప్రధానంగా మనం చూడొచ్చు, ఒకవైపు అంతా గ్రావెల్ కూడా పోసినటువంటి పరిస్థితి ఉంది. ఇది సింగిల్ వే, అంటే డబుల్ వే కోసం గ్రావెల్ పోస్తున్నారు. ఇది సింగిల్ వేలో జరుగుతున్నటువంటి ట్రావెల్లో భాగంగా కూడా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అనే విధంగా కూడా కొంత మనం అనుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే రోడ్డు అంతా ఒకవైపు అంతా బ్లాక్ అయిపోవడంతో అన్ని వాహనాలు అటు వెళ్ళేవి ఇటు వెళ్ళేవి ఒకే వైపు రావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ ప్రమాదంలో కొంచెం స్పీడ్ కంట్రోల్ అవ్వకపోవటం, ఒకే రోడ్డు మీద రెండు వాహనాలు ఎదురెదురుగా రావటం వల్ల కూడా జరిగింది ప్రమాదం అనే విధంగా కూడా కాకపోతే ప్రస్తుతం అయితే చూడొచ్చు, ఈ గ్రావెల్ రోడ్డు మీదుగా కూడా ప్రయాణం అయితే జరుగుతుంది. కాకపోతే రాత్రి ఈ బస్సుకు సంబంధించినటువంటి డ్రైవర్ కొంత దాన్ని గుర్తించబడము, లేకపోతే టిప్పర్ సంబంధించినటువంటి డ్రైవర్ ఆ గ్రావెల్ రోడ్డు మీదకి వెళ్ళేటటువంటి అంచనా అతనికి తెలియకపోవటం వల్ల మాత్రం ఈ క్లియర్గా ఈ బస్సుకి సంబంధించినటువంటి ప్రమాదం అయితే జరిగినట్టు తెలుస్తుంది. మొత్తంగా గ్రావెల్ రోడ్డు పైన వెళ్ళుంటే కనుక ఇట్లాంటి ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే ట్రిప్పర్ ఒకవైపు, బస్సు ఇంకోవైపు వెళ్ళిపోయేది. కానీ ఇద్దరు అనుకోకుండా ఈ తార్ రోడ్డు మీద కానీ ప్రయాణం చేయాలి అనే ఒక అంచనాతో రావటం, అది కూడా స్పీడ్గా రావడంతోనే ఈ ప్రమాదం అయితే జరిగినట్టు ఇక్కడ పరిస్థితుల్లో మనం గమనిస్తుంటే క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ సాయి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.